హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ శారీని అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది ఖాదీ కాటన్ శారీ. కలర్ అయితే చాలా మంచి బ్రైట్ కలర్లో వచ్చింది అండ్ ఇది నాకు జస్ట్ 400కే వచ్చేసింది. నేను ఈ శారీ కట్టుకున్నప్పుడైతే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మనం ఇప్పుడు ఎక్కడ చూస్తున్న ఫ్లోరల్ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ కనిపిస్తున్నాయి. సో నేను కూడా అది ట్రై చేద్దామని అయితే అనుకున్నా. శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. 400కి వర్త్ అని చెప్పొచ్చు. శారీ మొత్తం మనకి ఇలా ప్లెయిన్ గానే ఉంటది. పళ్ళుకి మాత్రం ఇలా టాజిల్స్ వచ్చి షైనింగ్ తో వచ్చింది. దీన్ని ఇలానే స్టైల్ చేసినా కూడా చాలా బాగుంటది. నేను ఇలా స్టైల్ చేసిన వీడియోస్ కూడా లాస్ట్ లో యాడ్ చేస్తాను. నేను శారీ మీద పెయింట్ చేయడానికి అక్రిలిక్ పెయింట్స్ అయితే యూస్ చేశాను. ఇవి మనకు ఏ స్టోర్ లో అయినా దొరికేస్తాయి. మీకు కావాలంటే నేను ఆన్లైన్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. శారీ కలర్ బ్లూ ఉండడం వల్ల నేను వైట్ అయితే చూస్ చేసుకున్నా. బ్లూ మీద మంచిగా వైట్ అయితే హైలైట్ అవుతుందని. పెయింట్ చేయడానికి కావాల్సిన బ్రషెస్ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ పెట్టాను. ఇవైతే మనకు 6 సైజెస్ లో వస్తాయి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చూస్ చేసుకోవచ్చు. దీని లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మనం శారీ మీద పెయింట్ చేయడానికి స్టెన్సిల్స్ అయితే దొరుకుతాయి ఆన్లైన్ లో. అవి ఉంటే మన టాస్క్ చాలా ఈజీగా అయిపోతుంది. కానీ నేను చూసినప్పుడు డెలివరీ అన్ని లేట్గా ఉన్నాయని చెప్పి నేనే షీట్ మీద షేప్ వేసుకొని కట్ చేసుకున్నాను. ఇలా మనం స్టెన్సిల్ని కట్ చేసి పెట్టుకుంటే శారీ మొత్తం ఫ్లవర్స్ అన్ని ఒక్కటే షేప్లో వస్తాయి. అన్నీ రెడీ చేసుకున్నాక ఇలా శారీని అయితే ఒక మంచం మీద వేసేసి క్లిప్స్ అయితే పెట్టేసుకున్నాను, గాలి అటు ఇటు పోకుండా. ఇలా ఎక్కడైతే పెయింట్ వేయాలనుకుంటున్నామో అక్కడైతే నేను కింద న్యూస్ పేపర్ పెట్టేసుకున్నాను. సో పెయింట్ కింద అంటకుండా ఉంటుందని చెప్పి న్యూస్ పేపర్ పెట్టేశాక పైన ఇలా మనం కట్ చేసుకున్న స్టెన్సిల్ని పెట్టేసి మనం ఏదర్ బ్రష్ ఆర్ స్పాంజ్తో అయితే వేసుకోవచ్చు. బ్రష్తో లేట్ అవుతుందని చెప్పేసి నేను స్పాంజ్తో వేసుకున్నా. ఇలా వేసేసాక తర్వాత బ్రష్తో అయితే అవుట్లైన్ ఇచ్చేసాను. సో ఫినిషింగ్ బాగుంటుందని చెప్పి ఇలా స్పాంజ్తో మొత్తం పెటల్స్ని అయితే వైట్ కలర్తో ఫిల్ చేసేసాను. మధ్యలో ఎల్లో కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి ఎల్లో కలర్ వేసాను సర్కిల్కి. ఇంకా అలా వేసేటప్పుడు ఆ స్టెన్సిల్ కదులుతుందని మా చెల్లి అయితే హెల్ప్ చేసింది. సో అలా హెల్ప్ తీసుకుని నేను మొత్తం స్టెన్సిల్ని అయితే ఫిల్ చేసేసాను. ఇంకా అలా కలర్ అంతా ఫిల్లింగ్ అయిపోయాక స్లోగా స్టెన్సిల్ని అయితే తీసేసాను. ఫ్లవర్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ లైన్ వేసుకున్నాక సెకండ్ లైన్ని 2 ఫ్లవర్స్కి మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చేలాగైతే వేసాను. తర్వాత థర్డ్ లైన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ లైన్ లాగానే వేసాను. ఇలా హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అయితే ఆన్లైన్లో దొరుకుతాయి. కాకపోతే మనకు నచ్చిన డిజైన్స్, మనకు నచ్చిన కలర్స్లో మనమే వేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇది నాకు ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే పట్టింది. కాకపోతే అవుట్పుట్ చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఈ అవుట్పుట్ చూసాక డ్రెస్సెస్ మీద వేరే శారీస్ మీద కూడా ట్రై చేయాలని అయితే ఉంది. మీకు నచ్చినట్టుంటే కింద కమెంట్ చేసేయండి. నేను నెక్స్ట్ చేసేవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. 3 లైన్స్లో ఫ్లవర్స్ వేసేసాక శారీ లుక్ అయితే ఇలా ఉంది. చాలా బాగా కనిపించింది. బ్లూ మీద వైట్ అయితే హైలైట్ అవుతూ మధ్యలో ఎల్లో కలర్ ఇలా డైసీ ఫ్లవర్స్ లాగైతే అనిపించింది. ఫ్లవర్స్ అన్ని స్పాంజ్తో వేసేసాక ఇలా బ్రష్ తీసుకుని ఫ్లవర్ అవుట్లైన్ అయితే వేసాను. సో ఫ్లవర్ ఫినిషింగ్ మంచిగా కనిపించాలని నేను ఈ శారీని 3 బ్లౌజెస్తో అయితే పేర్ చేశాను. అన్ని లుక్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అవన్నీ నేను ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను. ఈ శారీ లింక్స్ అండ్ బ్లౌజ్ లింక్స్ కూడా నేను కింద యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. నేను ఇలాంటి పెయింటింగ్ ఇంకా డ్రెస్సెస్ మీద డిఫరెంట్ శారీస్ మీద అయితే ట్రై చేస్తాను. ఎవ్రీ వీక్ ఇలాంటి యూస్ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.